హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ 2025 సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. ఇక్కడ చూసుకోండి, 9200 ఫ్రీ సీట్లు అయితే మనకైతే స్టూడెంట్స్ కోసం అయితే మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెంచడం అయితే జరిగిందనమాట. మనకి ఇక్కడ ఏవైతే టాప్ కాలేజెస్ ఉన్నాయో ఈసారి కాలేజ్ కూడా పెంచడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఏ ర్యాంక్ వచ్చినా పర్వాలేదు, మీకు సిఎస్సి, సిఎస్ఎం అలానే ఏఐ మీకైతే మంచి ఏవైతే ఉన్నాయో మన గ్రూప్స్ వాటిల్లో ఖచ్చితంగా అయితే వస్తుందన్నమాట ఈసారి. అయితే ఇక్కడ ఫేజ్ 3 వరకు కూడా మీరు ఈసారి పోనవసరం లేదు. ఫేజ్ 1, ఫేజ్ 2లే ఎవరైతే అనుకున్న కాలేజెస్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి అయితే వచ్చేస్తాయి. మీకు ఫేజ్ 1లోనే ఇప్పుడు 1,00,000 ర్యాంక్ ఉన్నా సరే సీట్ వస్తుందా రాదా అని చెప్పి, సీట్ అలాట్ అవుతుందా కాదా అని చెప్పి భయపడుతున్నారు స్టూడెంట్స్. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీరు ఏం చేస్తారంటే మీ ర్యాంక్ ఏదైనా సరే నాకు మెసేజ్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ర్యాంక్ ఏదైనా నాకు ఒకసారి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత నేను వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిన రోజు, మనకి ఇప్పుడు కౌన్సిలింగ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో నేను ఎలా స్లాట్ బుక్ చేసుకోవాలని మన గ్రూప్లో పెడుతూ ఉంటాను. ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయో ఆ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అప్పుడు నేను చెప్తాను. అక్కడ మీ గ్రూప్లో ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తానమాట, మీకు టెలిగ్రామ్ ఐడి. మీరు ఆ ఐడికి మెసేజ్ చేసి మీ ర్యాంక్ ఎంతో చెప్తే ఆ ర్యాంక్ బేస్డ్ మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి మీకు పర్సనల్గా పెట్టడం జరుగుతుంది. మీరు ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నట్టయితే తప్పకుండా మీకు 1,00,000 ర్యాంకు, 1,20,000, 1,00,000 ఎంత ర్యాంక్ ఉన్నా సరే ఆ ర్యాంక్ బేస్డ్ కాలేజ్ పెడతాను కాబట్టి తప్పకుండా మీకు సీట్ అనేది అలాట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా ఏ కాలేజీలో అనేది సీట్ వస్తుంది. ఆ కాలేజ్ వచ్చిన తర్వాత మీరు తర్వాత ప్రాసెస్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ గురించి మొత్తం కూడా నేను చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా అందరికీ. ఇప్పుడు కౌన్సిలింగ్ కూడా మనకి త్వరలోనే స్టార్ట్ అవబోతుంది అనమాట. కౌన్సిలింగ్ గురించి కూడా అప్డేట్స్ అయితే వస్తాయి. మనకి జూన్లో కౌన్సిలింగ్ అన్నారు. జూన్ మొదటి వారంలో లేదా చివరి వారంలో కౌన్సిలింగ్స్ అయితే ఉంటాయి. జూన్, జూలైలో మనకైతే మొత్తం కౌన్సిలింగ్స్ అయితే పూర్తి చేయక మనకైతే ఆగస్టులో కాలేజెస్ అయితే ఉంటాయి. అందరైతే రెడీగా ఉండండి. ప్రతి ఒక్క సర్టిఫికేట్స్ అయితే రెడీగా పెట్టుకోండి. మీరేం వరి కానవసరం లేదు. కౌన్సిలింగ్ అయిపోయి మీరు కాలేజీలో జాయిన్ అయ్యే వరకు మన ఛానల్ చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క అప్డేట్ అయితే అందించడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే గైస్, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.